ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో భారత జట్టు వ్యూహాలపై దుమారం రేగుతూనే ఉంది. తుది జట్టులో 3 మార్పులు చేసినప్పటికీ కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలొస్తున్నాయి. బ్యాటింగ్లో డెప్త్ మీదే భారత్ దృష్టి పెట్టడంతో మాజీలు ఫైర్ అవుతున్నారు. ఎడ్జ్బాస్టన్ వంటి పిచ్పై బలమైన బౌలింగ్ యూనిట్ ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. బూమ్రా, షమీ లేనప్పుడు సరైన బౌలింగ్ కాంబినేషన్ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇదే అంశంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. భారత తుది జట్టుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుల్దీప్ యాదవ్ను బెంచ్ మీదే కూర్చోబెట్టడం సరైన నిర్ణయం కాదన్నాడు. బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్ను బలోపేతం చేయడం కోసం కుల్దీప్ యాదవ్ను పక్కన పెడతారా అని ప్రశ్నించాడు. తుది జట్టులో కుల్దీప్ లేకపోవడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. బర్మింగ్హామ్లో బంతి టర్న్ అవుతుందని గుర్తు చేశాడు. బంతి టర్న్ అవుతుందని తెలిసినప్పటికీ కుల్దీప్ను ఎలా పక్కన పెడతారన్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైతే లోయర్ ఆర్డర్లో వచ్చి నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఏం చేస్తారన్నాడు. తొలి మ్యాచ్లో 830కి పైగా పరుగులు చేసినా ఓడిపోయాం కదా అన్నాడు సునీల్ గవాస్కర్. బ్యాటింగ్ విభాగం మీద కాదు, వికెట్లు తీసే బౌలింగ్ యూనిట్పై ఫోకస్ చేయాలని సూచించాడు. నిజానికి ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో భారత్ 3 మార్పులు చేసింది. సాయి సుదర్శన్, శార్దుల్ ఠాకూర్ను సైడ్ చేసింది. స్టార్ పేసర్ బూమ్రాకు రెస్ట్ ఇచ్చింది. ముగ్గురి స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్కు ఛాన్స్ ఇచ్చింది. రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ఉంటాడని చర్చ జరిగిన వేళ భారత టీం మేనేజ్మెంట్ మాత్రం బ్యాటింగ్కే ప్రయారిటీ ఇచ్చింది. భారత్ వ్యూహాలపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా స్పందించాడు. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ను తీసుకుంటే బావుండేదన్నాడు. భారత్ 2 బెస్ట్ స్పిన్నర్లతో ఆడుతున్నట్టుగా తనకు కనిపించడం లేదన్నాడు. ఎడ్జ్బాస్టన్లో శుభ్మన్ గిల్ సేన వీలనన్ని ఎక్కువ పరుగులు సాధించాలన్నాడు. ఇంగ్లాండ్ ముందు కొండంత లక్ష్యం ఉంచాలన్నాడు. ఇక ఇంగ్లాండ్తో కుల్దీప్ యాదవ్ ఇప్పటి వరకు 6 టెస్టుల్లో బరిలో దిగాడు. 21 వికెట్లు తీశాడు. ఒక ఇన్నింగ్స్లో అత్యుత్తమంగా 5 టెస్టుల్లో బరిలో దిగాడు. 21 వికెట్లు తీశాడు. ఒక ఇన్నింగ్స్లో అత్యుత్తమంగా 5 వికెట్లు తీసి 72 పరుగులు ఇచ్చాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద ఇప్పటి వరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్లో బరిలో దిగాడు. 9 ఓవర్లు వేసి వికెట్ల ఖాతా తెరవలేకపోయాడు. గతేడాది 5 టెస్టుల్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేశాడు. 22 వికెట్లు దక్కించుకున్నాడు. 2025లో ఇంకా ఒక్క టెస్టులోనూ బరిలో దిగలేదు. అయితే కెప్టెన్లు మారినా కుల్దీప్ యాదవ్కు సరైన అవకాశాలు దక్కడం లేదనే చర్చ జరుగుతోంది. అశ్విన్ రిటైర్ అయినప్పటికీ కుల్దీప్ బెంచ్కే పరిమితం కావడంపై విమర్శలైతే పెరుగుతున్నాయి.